Hello all, this is from Manatic Good channel and today class లో we are going to discuss about single pointers. Single pointers గురించి డిస్కస్ చేసే ముందులా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ గో విత్ ద సింటాక్స్ హియర్. సో ఒక సింగిల్ పాయింటర్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా టైప్ ఇస్తాం. యాజ్ యూజువల్గా నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన పరంగానే వీ హ్యావ్ టు గివ్ ద సేమ్ సింటాక్స్ హియర్, వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ సింటాక్స్. సో హియర్ వీ హ్యావ్ టు రైట్ యువర్ పాయింటర్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్. సో సింగిల్ పాయింటర్ అనగానే మనం దేని యొక్క ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ఒక పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటే సింగిల్ పాయింటర్ అంటాం. సో ఒక సింగిల్ పాయింటర్ వచ్చేసి ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ మాత్రం స్టోర్ చేసుకోగలదు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సో హియర్ లెట్స్ సే ఎగ్జాంపుల్ సింగిల్ పాయింటర్ అంటే చెప్తాను. సో హియర్ ఐ హ్యావ్ ఏ ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఓకే, నేను ఒక పాయింటర్ వేరియబుల్ క్రియేట్ చేసిన హ్యాష్ట్యాగ్ పీటీఆర్. ఓకే, సో పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ నార్మల్ వేరియబుల్ విచ్ ఈస్ హోల్డింగ్ 10 అండ్ ఆల్సో ఇట్ ఈస్ అసైన్డ్ విత్ 100x అడ్రస్. ఓకే, 100x అనే అడ్రస్లో ఒక లొకేషన్లో స్టోర్ అయింది, ఒక ఏ అనే మెమరీ బ్లాక్ క్రియేట్ అయ్యి. సో దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింటర్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. అవునా, పాయింటర్ అనే వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఎలా ఇస్తున్నా, ఇక్కడ హ్యాష్ట్యాగ్ సింబల్ ఇస్తున్నా. హ్యాష్ట్యాగ్ సింబల్ ఇస్ నథింగ్ బట్ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్. Okay, so either you can give here that asterisk symbol, here you can give here in middle. Okay, and normal variable ki pointer variable ki difference is there. You have to represent it with the point like a asterisk symbol. Okay, so here I have created one pointer variable. So this pointer variable is also having some random address. ఒక దీనికి కూడా ఎవ్రీ పాయింటర్ వేరియబుల్ కానీ ఒక నార్మల్ వేరియబుల్ కానీ ఒక ర్యాండమ్ అడ్రస్ అయితే ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ థర్డ్ లైన్లో ఏం చేస్తున్నా, ఐఎమ్ స్టోరింగ్ ది అడ్రస్ ఆఫ్ ఏ ఇన్స్టెడ్ ఆఫ్ మై పీటీఆర్. సో దీస్ ఈజ్ రిప్రజెంటింగ్ ది అడ్రస్ సింబల్ విచ్ విల్ హెల్ప్ యూ టు బ్రింగ్ 100x వాల్యూ. ఓకే, దీస్ 100x వాల్యూ ఐఎమ్ ఇన్సర్టింగ్ బ్యాక్ టు మై పాయింటర్ వేరియబుల్. ఎస్, సో దిస్ ఈస్ ద థింగ్ ఐఎమ్ స్టోరింగ్ ఇన్సైడ్ హియర్. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్. సో వెన్ ఐ స్టోర్ దిస్ 100x ఓవర్ దిస్ మై పాయింటర్ వేరియబుల్, దీస్ విల్ స్టార్ట్, నా పాయింటర్ వేరియబుల్ అనేది ఏ అనే వేరియబుల్కి పాయింట్ అయింది. ఓకే, సింగిల్ పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ విల్ హోల్డ్ ది అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్ విచ్ విల్ పాయింట్ టు దట్ రెస్పెక్టివ్ వేరియబుల్ బై స్టోరింగ్ ఇట్స్ అడ్రస్. ఓకే, సో ఇలా నేను ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ఇలా స్టోర్ చేసుకుంటే పాయింటర్ వేరియబుల్లో, ఇలా నా పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేయగానే దీని అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ మెమోరీ లొకేషన్కి ఇలా పాయింట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే సింగిల్ పాయింటర్ అంటాం. ఓకే, యాజ్ యూజువల్గా నేను లాస్ట్ వీడియోలో రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎలా డిస్కస్ చేశాను. యూజర్కి కూడా ఒక కమాండ్ ఉంటుంది అతని అకౌంట్ పైన, అండ్ ఆల్సో బ్యాంక్ మేనేజర్ కూడా అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ చెక్ చేయొచ్చు ఓపెన్ చేసి అతని అకౌంట్. అవునా, అలాగే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పాయింటర్ నుంచి మనం ఈ పర్టికులర్ వేరియబుల్ని యాక్సెస్ చేద్దాం, అండ్ ఏ వేరియబుల్ నుంచి కూడా ఈ పర్టికులర్ వేరియబుల్ని యాక్సెస్ చేద్దాం. సో ఏ వేరియబుల్ నుంచి మనం 10 అనే వాల్యూ తెచ్చుకోవడానికి ఏం రాస్తున్నాం, జస్ట్ ప్రింట్ఎఫ్ అని రాసేసి స్పెసిఫైడ్ డి అని రాసేసి ఏ అని రాస్తాం. బై దట్ యూ విల్ గెట్ ది అవుట్పుట్ యాజ్ 10. ఎస్, మనం పాయింటర్ వేరియబుల్ నుంచి కూడా నేను లైక్ పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ మేనేజర్ అనుకోండి, అండ్ ఏ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ యూ. ఓకే, జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ నేను పాయింటర్ వేరియబుల్ నుంచి కూడా ఇక్కడ డేటా ఏంటిదో చూడాలనుకుంటున్నా. అలా చూడాలనుకుంటే జస్ట్ యూ హ్యావ్ టు గివ్ దట్ హ్యాష్ట్యాగ్ సింబల్ వైల్ ప్రింటింగ్. ప్రింట్ఎఫ్ స్పెసిఫైడ్ డి, యూ హ్యావ్ టు గివ్ దట్ హ్యాష్ట్యాగ్ పీటీఆర్. సో హ్యాష్ట్యాగ్ పీటీఆర్ ఇస్ నథింగ్ బట్ హ్యాష్ట్యాగ్ పీటీఆర్ అంటే ఇండైరెక్ట్గా విచ్ విల్ గెట్ దట్ అడ్రస్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో హ్యాష్ట్యాగ్ పీటీఆర్ మీన్స్ అడ్రస్ ఆఫ్ వాల్యూ అని మీనింగ్. ఓకేనా, సో జస్ట్ ఎ సెకండ్, హ్యాష్ట్యాగ్ ఆఫ్ పీటీఆర్. సో వాట్స్ ద పీటీఆర్ వాల్యూ హియర్, పీటీఆర్ వాల్యూ ఇస్ 100x. ఎస్, 100x ఆఫ్ హ్యాష్ట్యాగ్. సో హ్యాష్ట్యాగ్ ఈజ్ రిప్రజెంటింగ్ అడ్రస్ ఆఫ్ వాల్యూ. 100x ఆఫ్ వాల్యూ ఏంటిది, 100x ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని వాల్యూ ఏంటి 10. సో దీస్ విల్ బ్రింగ్ అస్ 10 యాజ్ ఎ వాల్యూ. So it means that I'll get the output as a 10, and bank manager koda he can able to access a variable value easily. Yes, so that is the reason I can able to easily access with the help of a pointer of my a data. ఓకే, ఇప్పుడు నేను పాయింటర్లో ఏముందో డేటా ప్రింట్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు, సింపుల్గా ప్రింట్ఎఫ్. సో అడ్రస్ మనం ఇంటీజర్ డేటా ప్రింట్ చేయడానికి, సో దీన్ని హోల్డ్లో పెడదాం. ఒక ఇంటీజర్ డేటా ప్రింట్ చేయడానికి మనం స్పెసిఫైర్ ఏమి ఇస్తున్నాం, స్పెసిఫైర్ వచ్చేసి స్పెసిఫైర్ డి ఇస్తున్నాం. క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేయడానికి స్పెసిఫైర్ సి. ఫ్లోట్ వాల్యూ ఆఫ్ డేటా ప్రింట్ చేయడానికి స్పెసిఫైర్ ఎఫ్.
డబుల్ టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ చేయడానికి వీఆర్ గివింగ్ దట్ స్పెసిఫైర్ ఎల్ఎఫ్. యాజ్ యూజువల్గా మనం ఒక అడ్రస్ ప్రింట్ చేయాలంటే వీ కెన్ గివ్ దట్ స్పెసిఫైర్ పి. Okay, it's not that if you do that googling, some kind of internet browsers will prefer that specifier p. You can use specifier u, you can use specifier d as well. Okay, it's based on your preference, but mostly standard way lo enti ante specifier p gaani specifier u gaani use chestaru while printing the address. So like that, based on if I want to print this address type of data print cheyalante nenu specifier p use chestunna. So after that, I'm giving here normal variable name. I'm not giving any hashtag symbol ptr. I'm giving just ptr like that. So by that you will get 100x as a value. I hope you understand. So hashtag ptr ante you are getting this address of value. This address where it is assigned. It is assigned here. This address of value is what? 10. I'll get 10. So what is the when I use it to write the ptr రాసినప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 100x మాత్రమే వస్తుంది, ఎందుకంటే ptr వాల్యూ 100x కాబట్టి. అదే హ్యాష్ట్రిక్ ఆఫ్ ptr అంటే hashtag of 100x means I'm getting the address of 100x of value, which is 10. So that is the reason what we are discussing here. Okay, this is all about the single pointer. I hope you understand. So నేను ఇక్కడ కంపైలర్లో తీసుకెళ్ళి చూపిస్తాను. I'm creating one a variable with a size of 10 and I'm creating pointer variable ptr and ptr equal address of a. So I want to access a value from a variable itself, specify d comma a. Okay, and నేను పాయింటర్ వేరియబుల్ నుంచి కూడా ఏ డేటా ఏంటితో యాక్సెస్ చేయాలి, specify d comma so hashtag ptr. Okay, so here let me give here /n to make you understand, and let me give here okay, that's it, a equal to, let me write here hashtag ptr equal to one comment రాస్తున్నా అంతే. ఓకేనా? సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో మనకి ఏ లోపల 10 ఉంది కాబట్టి a ఈక్వల్ టు 10 హ్యాష్ట్యాగ్ ptr ఈక్వల్ టు 10 వస్తుందా? సో ptr నుంచి కూడా నేను ఏ డేటా యాక్సెస్ చేయగలుగుతున్నా, అవునా? దట్ ఈస్ ద రీజన్ వాట్ ఆల్ అబౌట్ ది పాయింటర్ వేరియబుల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింగిల్ పాయింటర్ వేరియబుల్స్. అండ్ ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఇలా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే పాయింటర్ క్రియేట్ చేశానో యూ కెన్ ఏబుల్ టు గివ్ డైరెక్ట్లీ లైక్ దిస్ hashtag a. So if I run this, you will get the same resultant values. Okay, there is no difference. I hope you understand. And next thing, then a variable kaakunda any you can create any variable. You can create char variable, you can create float type of variable, you can create double type of variable, anything you want. Okay, so దాని అడ్రస్ ఇలా స్టోర్ చేయాలన్నమాట. ఇలా స్టోర్ చేసి హ్యాష్ట్యాగ్ సింబల్స్తో ప్రింట్ చేయాలి. సో లెట్ మీ ప్రింట్ ది అడ్రస్. లెట్ మీ యూజ్ ది స్పెసిఫైర్ p. అడ్రస్ అంటే ఏం లేదు, అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ p సేమా కదా చూస్తున్నాం అనమాట. /n, let me print here address of a, and after let me print here pointer variable a value, pointer variable p value. So let me give here specifier p again comma ptr. ఓకే, సో నేను ఇలా ఎందుకు రాస్తున్నానంటే, ఈ 2 lines ఎందుకు రాస్తున్నానంటే, సో లెట్స్ డిస్కస్ ఇట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీని యొక్క వాల్యూ, సో ఇక్కడ ఏ అడ్రస్ యొక్క వాల్యూ పీటీఆర్లో ఉన్న వాల్యూ సేమే కదా అడ్రస్ స్టోర్ చేసుకునేటప్పుడు. సో సేమ్ అయినప్పుడు ఇది సేమ్ రావాలి, ఇది సేమ్ రావాలి. సో మనం ఏ అడ్రస్ చెక్ చేయాలంటే అడ్రస్ ఆఫ్ ఏ అని రాస్తాం. సో పాయింటర్ వాల్యూ చెక్ చేయాలంటే జస్ట్ వీ హ్యావ్ టు గివ్ ptr. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఐఎమ్ చెకింగ్ ది అడ్రసెస్ ఆర్ సేమ్ ఆర్ నాట్. So go back. So I'm checking that address of A and ptr value same or not using specifier p. Specifier p ఎందుకు రాసాను, మనకి డేటా వచ్చేసి అడ్రస్ టైప్ కాబట్టి. Let me run this code. So if you see here, so addresses is, so you can check here. Okay, మనకి /n ఇక్కడ నేను రాయలేదు, I will apply here /n, అందుకని సేమ్ లైన్లో వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్, ఏ అడ్రస్ వచ్చేసి 0x7ff CCC-D3F22F, అవునా? సేమ్ అడ్రస్, ఏకి ఏదైతే అడ్రస్ ఉందో పీ పాయింటర్ పీ వాల్యూ కూడా సేమే కదా, సేమ్ అడ్రస్సే కదా. 100x అని 100x ఉండాలని రూల్ ఏం లేదు. ఇట్ విల్ యూజ్ సమ్ ర్యాండమ్ అడ్రస్ ఎవ్రీ టైమ్. ఓకే, దట్ ఈస్ ద అడ్రస్ విచ్ ఈస్ మ్యాచింగ్ ఫర్ మై ఏ అడ్రస్ అండ్ పాయింటర్ పీ వాల్యూ. I hope you understand. So if you have any kind of doubts regarding the single pointer, you can ask me, and you can ask in the comment box, and do subscribe my Guru channel.